31వ తేదీ ఆదివారం రోజున విశేషించి స్వామివారికి తాంత్రిక పూజ, అంటే గుంజిళ్ళు తీసినంత మాత్రాన, స్వామివారికి ప్రదక్షిణ చేసినంత మాత్రాన విష్ణుమూర్తిని గణపతి ఏ విధంగానైతే అనుగ్రహించి ఆశీర్వదించి తనకున్న సంకటాలను తొలగించారో ఆ విధంగా తాంత్రిక పూజ అంటే తాంత్రిక క్రియ, ఏదో వేరే విషయంగా కాదు, గణపతికి గుంజిళ్ళు తీసినంత మాత్రాన తృప్తి పొందుతాడనే కథ మనకు తెలుసు కదా, అలా ఆ విధంగా ఉండేటువంటి ప్రత్యేక పూజ ఈ తాంత్రిక పూజ ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అది ఆ రోజు ఉదయం 6:30 గులాలు వర్ణంతో గణపతికి అభిషేకం, 8:30 మంచుకొండల్లో ఆది గణపతి అలంకరణ, 10 గంటలకు సమస్త రుణ బాధలు తొలగిపోవడానికి రుణ విమోచన గణపతి మూలమంత్ర సహితంగా లక్ష్మీ సూక్త హోమం ఉంటుంది. 12 గంటలకు తాంత్రిక పూజ ముఖ్యంగా గణపతి దీక్షా స్వాములు అందరి చేత నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు సహస్ర రవ్వ లడ్డులతోటి స్వామివారికి ప్రత్యేక సహస్రనామార్చన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు శ్రీ త్రిగుళ్ళ వాసుదేవ శర్మ గారిచే గేయ రామాయణ కథనంతా కూడా హరికథ కాలక్షేపం వలె గేయ రామాయణం అంటే రామాయణ గానాన్నంతా కూడా గానం చేస్తూ చెప్పడం విశేషంగా చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. ఎంఎస్ రామారావు గారు ఏ విధంగానైతే మనకు పాడితే ఏ విధంగానైతే వినసొంపుగా ఉంటుందో అంతటి చాతుర్యాన్ని వీరు సంపాదించుకున్నారు. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు, వీరు చాలా మాధుర్యంగా ఈ గేయ రామాయణాన్ని చెప్తారు. అది మనం ఒకసారి వింటే చాలా తన్మయత్వంతో పూర్తిగా మనం రామాయణాన్ని తెలిసే విధంగా వారు ఆ గేయ రామాయణం చెప్పడం చాలా విశేషంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి 7:45 రాజదర్బారు సేవ ఉంటుంది.